నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో బుజ్జి వినాయకుడిని అల్లే విధానం పార్ట్ 1 షేర్ చేస్తానండి. నా దగ్గర అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, ఈ రెండు వినాయకులు మోడల్స్ అయితే ఉన్నాయి. కొంచెం పెద్ద వినాయకుడు, చిన్న వినాయకుడు అనమాట. ఈ రెండు కూడా మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు. గుమ్మాల దగ్గర కానీ లేదంటే దేవుడి మందిరాల దగ్గర కానీ చక్కగా తగిలించుకునే విధంగా ఉంటాయి అన్నమాట. 1 లేయర్ అల్లిక ఇవన్నీ పెద్ద ఇబ్బంది అనిపించదండి. చక్కగా లేసుకోవచ్చు. అల్లికి రాని వాళ్ళు కూడా ఇలాంటివి చిన్న చిన్నవి చక్కగా అల్లుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఈ వినాయకుడిని అల్లే విధానం ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వినాయకుడిని కామెంట్ బాక్స్లో అడిగితే మీరు మరలా ఎప్పుడైనా షేర్ చేస్తాను. మీరు అడగండి పెద్ద వినాయకుడిని అల్లే విధానం అని అడిగితే నేను ఈ వినాయకుడిని షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వినాయకుడిని షేర్ చేస్తానండి. ముందు ఇగోండి ఒకసారి చూసేయండి. వినాయకుడిని ఇలా ఉంటారు వెనక భాగం. నేను మీకు పక్కన మైక్రాన్ థ్రెడ్తో నేను ఒక వినాయకుడిని అల్లానండి. ఎల్లో కలరు అండ్ రెడ్ కాంబినేషన్తో అల్లానమాట. మీకు పక్కన పెడతాను చూడండి. అలాంటి వినాయకుడిని మీరు అల్లుకోవాలంటే మైక్రాన్ థ్రెడ్తోనూ చాలా మెత్తగా ఉంటుంది. ఆ థ్రెడ్ ఎలా ఉంటుందంటే మీకు షూకి లేస్ ఉంటుంది చూసారా, పిల్లలు షూస్ వేసుకుంటే లేస్ ఉంటుంది చూసారా, అంత మెత్తగా ఉంటుంది అనమాట మైక్రాన్ థ్రెడ్ అనేది. మీరు అలాంటి వినాయకుడిని మీరు అల్లుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఎక్కువ మంది అడిగితే ఆ వినాయకుడిని కూడా అల్లే విధానం మీకు నేను షేర్ చేస్తాను. మైక్రాన్ థ్రెడ్ వినాయకుడు, మైక్రాన్తో నేను ఏవైనా చేస్తానండి. ఐటమ్స్ పక్కనే పెట్టాను చూసారుగా స్క్రీన్ మీద. ఆ వినాయకుడిని చూసి నేను ఈ చిన్ని వినాయకుడిని పూసలతో అల్లానమాట. ఓకే అండి. అక్కడ మైక్రాన్ థ్రెడ్ ఎల్లో అండ్ రెడ్ ఎక్కువ కాంబినేషన్ చేశాను అనమాట. కింద కూడా హ్యాంగ్ చేశానండి. దీనికి కూడా ఇలా బీడ్స్తో కింద ఇలా ఇద్దాం అనుకున్నాను, కానీ మరలా అందం అనిపించదు, ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట డెకరేషన్ అనేది. ఈ పూసలతో అల్లిన వినాయకుడికి మైక్రాన్ థ్రెడ్కి అయితేనండి కొంచెం పెద్ద సైజు ఉంటారు కాబట్టి మనం ఏ డెకరేషన్ అయినా చేయొచ్చు. అందుకని ఆ వినాయకుడి కొని అలా చేశాను అనమాట. చూసారా, మైక్రాన్ థ్రెడ్ది ఎల్లో కలర్ది పక్కన పెట్టాను వినాయకుడిని పక్కన. దాన్ని చూసి దీన్ని వెళ్ళానమాట. ఓకే అండి. అసలు ఏ పర్పస్గా మనం ఈ వినాయకుడిని ఉపయోగించవచ్చు అంటే అండి, గిఫ్ట్గా ఇవ్వచ్చు అండి ఎవరికైనాను. కిటీ పార్టీస్ అప్పుడు కానీ లేదంటే బర్త్డేస్ అప్పుడు కానీ. దేవుంది కదండి, గణేశుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. గృహప్రవేశాలకి, మరలా బర్త్డేస్, పెద్దవాళ్ళ బర్త్డేస్కి, పిల్లల బర్త్డేస్కి కూడా ఇవ్వచ్చండి. ఇవి బర్త్డేలకి ఎప్పుడైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం ఈ చిన్న వినాయకుడు ఇచ్చామనుకోండి ఎంత సంతోషపడతారో. ఓకేనా. మరలా ఇంకా ఇప్పుడు డిసెంబర్ నెల కదండి, ఇది జనవరి దగ్గరికి వచ్చేసింది. ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి చక్కగా తక్కువ ఖర్చుతో, టైం కూడా మనకి ఎక్కువ పట్టదు, బీడ్స్ కూడా చాలా తక్కువ, కాస్ట్ తక్కువ, ఇలా అల్లి ఒక స్వీట్తో పాటు ఇలాంటి వినాయకుడిని ఇచ్చారనుకోండి, జనవరి 1కి ఎవరు కాదంటారండి. మన స్వహస్తాలతో అల్లిన వినాయకుడిని మనం ప్రేమగా ఇస్తే మన బంధువులకో, మన మనసుకి నచ్చిన ఆప్తులు ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళకి కానీ ఇస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది అనమాట. మీకు కాస్ట్ తక్కువే పడుతుందండి, ఎక్కువేం పట్టదు. మనం అల్లుకుంటే మీకు ఒక 25 రూపీస్లో అయిపోద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం అల్లుకుంటే బయట కొంటే 100 రూపీస్ అండి ఇది. ఓకేనా. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకుని అల్లటానికి ప్రయత్నించండి. అందరూ అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తాను. 20 రూపీస్ అన్న బీట్స్ అవుతాయండి, ఒక 5 రూపీస్ అన్న వైర్ అవుతుంది. అంతకుమించి ఎక్కువ ఏ కాస్ట్ అవ్వదు. ఇది వినాయకుడిని అల్లుకుంటానికండి మీకు 20 గ్రాముల పూసలు అయితే పడతాయి. 4 ఇంచెస్ పొడవు అయితే ఉంటుందండి. అదే విధానానికి ఉందండి. ఒకసారి నా దగ్గర కొన్ని ప్లేట్స్ ఉన్నాయన్నమాట, డెకరేషన్ ప్లేట్స్. వీటిల్లో పెట్టి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా అలా డెకరేట్ చేసుకోవచ్చు. కొన్ని ఐడియాస్ అయితే మీకు ఇస్తాను. వీడియో అయితేనండి ఒక 10 మినిట్స్ పాటు మీకు ఇవే ఉంటాయి. తర్వాత అల్లే విధానం ఉంటుంది. స్కిప్ చేసుకోవాల్సిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఓకేనా. ఇదిగోండి, ఇవి గోల్డెన్ ప్లేట్స్ డెకరేషన్వి. వెయిట్ తక్కువ ఉంటాయి, చాలా వెయిట్ తక్కువ అండి. ఇవన్నీ నా దగ్గర అయితే ఒక 1/2 డజన్ మోడల్స్ ఉన్నాయి. 6 రకాలు ఉన్నాయి. ఇదొకటి, 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 ఇది ప్లెయిన్ అనమాట. ప్లెయిన్లోనే చాలా పెద్దది. ఇదోనో ఆకు షేప్. ఎక్కువ దీనికి వినాయకుడిని డెకరేట్ చేస్తారు, ఎందుకంటే ఆకు షేప్లో ఉన్నట్టుగా, తమలపాకు మీద ఉన్నట్టుగా ఇది షేప్ అలా ఉంటుంది కాబట్టి దీని మీద డెకరేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్లేట్స్లోనండి నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి. ఇంతకంటే పెద్ద సైజులు ఉంటాయి. ఇదే లాస్ట్ సైజ్ అనమాట. ఇంకా పెద్దవి దొరుకుతాయి. ఇంకా సిల్వర్, గోల్డ్ రెండు మనకి బజార్లో దొరుకుతాయండి. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. మరలా మనకి ఈ పెళ్ళిళ్ళకి సంబంధించిన కొబ్బరికాయలు, బుట్ట డెకరేషను, ఈ ఉంటాయి కదండి దండలు, మరలా థర్మాకోల్ బాల్స్, ఇవన్నీ దొరికే ప్లేస్ ఉంటుంది కదా మనకి.
పెళ్ళికి సంబంధించిన సామాగ్రి దొరికే ప్లేస్లో కూడా మీకు ఇవి దొరుకుతాయండి. ఎందుకంటే మనకి ప్రధానంలో పెళ్లి కూతురికి ఇచ్చేటప్పుడు చాలా ప్లేట్స్ పెడతారు కదా, వాటిలో డెకరేషన్ చేస్తారు కదండి. వెయిట్ చాలా తక్కువ అనమాట. ఇవి మనకి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవి మీరు అక్కడ దొరుకుతాయి, మీరు అక్కడ తెచ్చుకోండి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కానండి, మనం 1-2 ప్లేట్స్ ఆన్లైన్లో ఏం పెట్టుకుంటామండి. అందుకని మీరు షాపుల్లోనే కొనుక్కోండి. షాపుల్లో కొంటే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనో కాస్ట్ తక్కువ పడుతుంది, కొంచెం 1-2 అలా తీసుకుంటేనో కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. మీకు మినిమం 15 రూపీస్ ఉంటుందండి. 10 నుంచి 15 రూపీస్ వరకు మాత్రమే ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది. అది సైజుని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? చేస్తాను ఫాస్ట్గా చూసేయండి. మీరేం చేస్తారంటే ఇలా ఒక వినాయకుడిని అల్లేసుకుని ఇలా పెట్టేసుకుని మనకి ఫెవిక్విక్ ఉంటుంది చూసారా, దాంతో ఇంకా మీరు ఎక్కడైతే ఇలా మనకి ఈ షేప్ అయితే బాగుంటుంది చూసారు కదా, ఇలా ఆకులు ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ గోల్డ్ వచ్చినాయి కాబట్టి అండి, రెడ్ ఇక్కడ వైట్ ఇవన్నీ చక్కగా ఇలా చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా అంటించేసేసి చూసారా ఇలా ఉంటుంది. వెనక అంటించేసి గిఫ్ట్గా దీని మీద ఒక కవర్ వేసేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు అంటించేసిన తర్వాత అండి ఫెవిక్విక్తో ఇంకా వెనకవి ఇవి రావు. ఒకవేళ మీరు బాగా పీకేశారనుకోండి, ఈ బీడ్ మీద ఉన్న లేయర్ అంతా పోద్దనమాట, ఇక మనకి పనికిరాదు. అందుకని మీరు చూసి అంటించుకోండి. జాగ్రత్తగా ముందు ఫిట్ చేసుకుని చక్కగా ఇలా అంటించేసుకోండి. చూడండి ఎంత బాగుందోను. బయట మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముతారు చూసారా, ఈ గోల్డ్ ఒక్కటి మనం వేసేటప్పటికి వినాయకుడికి లుక్కే మారిపోయింది, రిచ్ లుక్ వచ్చేసింది. ఓకే అండి, దీనిలో ఈ ప్లేట్లో పెట్టాను. నెక్స్ట్ ఇదిగోండి, అంటే పైనే ఉంటారు, ఇట్లా ఇలా ఉంటారు. ఇలా నొక్కేసి ఇక్కడ పెట్టేసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఒక బుట్టలో ఉన్నట్టు అండి, ఇట్లా ఇలా చక్కగా ఒక ప్లేట్ లాగా చిన్నది బౌల్ లాగా ఇలా కూడా పెట్టుకుని ఇక్కడ మనం అంటించేసుకోవచ్చు. ఇక్కడ అంటించాలి అప్పుడు మీరు, ఇక్కడ ఈ కింద భాగం ఇక్కడ అంటించే అవసరం లేక మీరు ఈ క్రింది భాగము తొండం దగ్గర ఈ హెడ్ పార్ట్ దగ్గర అంటించేసేటివి ఇలా ఒకటి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక మోడల్ ఇలా. నెక్స్ట్ ఇదిగోండి, మీకు ఈ మధ్యన వినాయకుని ఏ కలర్ అయితే అల్లుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను వైట్ అల్లే కదా, వైట్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాను కాబట్టి నేను గోల్డ్ ప్లేట్ తీసుకున్నాను. ఓకే అండి. లేదండి మొత్తం వినాయకుడు అంతా దీనిలో ఫిట్ అయిపోవాలి అంటే ఇదిగోండి ఇలా మన కరెక్ట్ సైజ్ అనమాట. ఇక్కడ ఒక థ్రెడ్ అల్లే కట్టేసేసి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. కానీ ముందు అంటించేసుకోవాలండి. అంటించుకుని పైన కవర్ వేసుకుంటే ఈ గోల్డ్ పోదు, ప్లేట్ గోల్డ్ వినాయకుడికి మనం అవుట్లుక్ గోల్డ్ బీడ్స్ ఇచ్చాం కదా, ఈ గోల్డ్ పోదు. డైరెక్ట్గా వేయకుండా కొంచెం చిన్న కవర్ అనేది అంటించేస్తే దీనికి తగిలించేసామనుకోండి బాగుంటుంది అనమాట. దుమ్ము పడినప్పుడు ఆ కవర్ తీసి మళ్ళీ కొత్త కవరు వేసేసుకోవచ్చు. ఇలా గిఫ్ట్గా అంటించేసే ఇచ్చేసామనుకోండి, ఒక చిన్న ప్లేటేనండి, మీకు కాస్ట్ వచ్చేసరికి 15 రూపీస్ పడుతుంది. ఇది చిన్నవైతేనో కొంచెం కాస్ట్ తగ్గుతాయి, పెద్ద ప్లేట్ అయితేనో కొంచెం కాస్ట్ ఎక్కువగా పడతాయి అనమాట. పెద్ద కాస్ట్ అయితే ఎక్కువ పడవండి, కానీ లుక్కే మారిపోద్దండి. ఒక్క వినాయకుని విడిగా చూసిన దానికి మనం ఇలా ప్లేట్లో పెట్టి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చిన దానికి అసలు లుక్కే పూర్తిగా బాగా మారిపోద్ది, హై లుక్ వచ్చేస్తుందండి. చక్కగా ఎక్కువ కాస్ట్ మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినంత భావన అయితే వస్తుంది. ఓకే అండి. అబ్బా ఇవన్నీ మాకెందుకండి, మేము ప్లేట్లు ఎక్కడ తెస్తాము, ఇవన్నీ మాకు వద్దండి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఐడియా ఇచ్చేసా కదా. నెక్స్ట్ ఇంకొక ఐడియా కూడా మీకు ఇచ్చేస్తా బీడ్స్తోనే. ఇదిగోండి ఇలా ఒక షీట్ అల్లే 4 బీట్ మెథడ్తో అల్లేసుకోండి. మీకు వచ్చిందే కదా 4 బీట్ మెథడు, రాని వాళ్ళైతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను వాళ్ళకి చూపించుతాను ఎలా అల్లుకోవాలి షీటు. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి మధ్యకు చక్కగా. ఇది కూడా ఇలా అంటించేసేయండి, ఇక్కడ హ్యాంగ్ చేసుకోండి బాగుంటుంది. దీన్ని హ్యాంగ్ చేయొద్దు, ఇలా పెట్టేసి చక్కగా గమ్త అంటించేసుకోండి. వేసేసి ఇక్కడ హ్యాంగ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా హోల్స్ 4 బీట్కి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి హోల్స్. చూసి ఈ హోల్స్కి ఈ కూడా కవర్ వేసేయండి. ఇలా కూడా బీడ్ వర్క్ కూడా కవర్ వేసేయండి. మన దగ్గర ఆ ప్లేట్లు మాకు దొరకవండి అంటే ఇది ఒక ఐడియా అనమాట. ఓకే అండి. ఇదోనో ఇలా షీట్ ఇలా అల్లుకుని ఇలా పెట్టేసుకుంటాం ఒకటి. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక షేపు
ఇలా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇదొకటి. నెక్స్ట్ ఇది 6 బీట్ మెథడ్ అండి. చూసారు కదా, 6 బీట్ మెథడ్. ఇది 4 బీట్ మెథడ్. ఇది ఒక షీటు చాపల్లైనా అల్లేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది పెట్టుకుని కరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు మనం. దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ వరకే పెట్టేసుకుని ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది తీసేసి ఇలా చూసారు కదా, ఇలా కరెక్ట్గా మాకు ఇట్లా సరిపోతుందండి అన్నా కానీ మీరు ఇలా పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం అండి లుక్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొంచెం పైకి ఇన్ని మనం స్పెషల్గా పైన పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. అడుగున వచ్చేసరికి మీరు ఇంకొక కలర్ వేసుకోండి షీటు. లేదండి వైటే బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, చూస్తానికి అందంగా అనిపిస్తుంది, మనసుకి అనిపిస్తే వైట్ వేసుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఫోన్ పౌచ్ మీకు అల్లే విధానం షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను వర్క్లో ఉన్నానమాట. ఇది ఇలా కూడా మనం కలర్స్తో స్టెప్పులుగా అల్లేసుకుని ఈయన వరకు ఒక లుక్ ఇచ్చేయచ్చు. ఇలా ఇలా క్రాస్గా పెట్టేయచ్చు. చూసారు కదా, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ క్రాసులు పైన సైడ్న ఇంకా కొంచెం అందం రెట్టింపు చేస్తాయి అన్నమాట. ఇలాంటి లైన్స్ వేసేసుకుంటే అడుగునప్పుడండి మనకి నిలవదు. మీరేం చేయాలంటే ఒక అట్టముక్క లాంటిది పెట్టాలి. ఇంత సైజు పెట్టుకుంటే మీరు ఈ సైజుకి కూడా కొంచెం అట్టముక్క లాంటిదే పెట్టుకోవాలండి అంటించుకోవాలంటే. ఓకేనా, ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే చూసారు కదా, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కంటేనండి నాకైతే ఇలా నచ్చింది, బాగా నచ్చింది ఇలా. ఓకేనా, ఇంత మటుకైతేనండి మనం చూడొచ్చు. ఇట్లా మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇచ్చేసా కదా. మీకు ఏది నచ్చితే మీరు అది ఫాలో అయిపోండి. కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అబ్బా. ఓకే అండి, ఇంకా అల్లే విధానం చూద్దాము. బుజ్జి వినాయకుడిని అల్లటానికి మెటీరియల్ చూసేసేయండి. గోల్డ్ బీడ్స్ అవుట్లుక్ ఇవ్వటానికి, వైట్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ కంటి భాగానికి, రెడ్ బీడ్స్ బొట్టు భాగానికి. చిన్న బీడ్స్ ఉంటే తీసుకోండి మీ దగ్గర, లేని వాళ్ళలోని ఈ బీడ్స్తోనే ఎలా అల్లాలో కూడా నేను చెప్తాను మీకు. లేని వాళ్ళు మనం ఏం చేయలేం కదండి, అందుకని చెప్పేసి ఈ బీడ్స్తో అంటే పెద్ద బీడ్స్తోని ఇలా తొండానికి ఎలా రప్పించాలి అనేది కూడా మనం చెయ్యొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి చెవి దగ్గరికి వచ్చేటప్పటికి కింద యాపాకులు లాగా చెవి పోగులు యాపకాయలు ఉంటాయి చూసారా, పిల్లలకి మగ పిల్లలకి మనం కుట్టిస్తాం. అలా ఆ లుక్ కోసం ఇక్కడ ఒక డ్రాప్ బీట్ తీసుకున్నాం. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేని వాళ్ళు పెద్ద బీడ్సే ఉపయోగిద్దాం. ఓకే అండి, ఇవ్వండి కావాల్సిన మెటీరియల్. ఒక సూది, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి కట్టరు. బీడ్స్ అయితే బ్లాక్ బీడ్స్ 2 తీసుకోండి. ఇవన్నీ 6 mm సైజ్ బీడ్స్. ఓకేనా, 6 mm సైజు బీడ్స్ అనమాట. ఇంకా అల్లే విధానం చూద్దామండి. ముందుగా ఇలా సూదికి వైర్ ఎక్కించేసుకోండి. 2గా ఎక్కించుకోండి. ఒక దానికి మాత్రమే ముడి వేయండి. ఇంకా కొంచెం నా గొంతు మార్పుగా ఉంటుందండి, బాగా జలుబు చేసిందనమాట. అందుకని చెప్పేసి మాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి అబ్బా. ఓకేనా, ఇంకా అల్లే విధానం చూద్దాము. ఓకేనా, ఇదిగోండి సూదికి డబల్ ఎక్కించుకున్నాను, సింగిల్కి నాటు వేసాను. స్ట్రాంగ్గా వేయండి నాటు. స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా 4 బీడ్స్ ఎక్కించేసుకోండి. స్టార్టింగు ఇలా 1 2 3 4 ఇలా ఎక్కించేసుకుని ఈ 3 ఉంది కదా, ఈ రెండింటి మధ్య పెట్టేసుకోండి. ఇలా ఈజీగా ఉంటుంది. 2 బీడ్స్ మధ్యకు నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి టైట్గా లాగేస్తే 4 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోద్ది. ఓకేనా, ఇలా టైట్గా లాగేసేయండి. ఎక్కడికక్కడికి మీరు టైట్ చేసుకోండి. మనకు అప్పుడు వినాయకుడు అనేది స్టిఫ్గా ఉంటారు. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ 2 ఫ్లవర్స్ అయితే వేసేసాము. మరలా కిందకి తీసుకొచ్చేసేయండి నీడిల్ని. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 3 3 + 1 4 బీట్ మెథడ్ అనమాట మనం వేస్తుంది ఇప్పుడు వినాయకుడు వెళ్ళటానికి. 3 వేసాము. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి.
ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 1 4. 4 ఫ్లవర్స్ అయితే వేసేసాము. వన్ 2 3 4. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లోకి తీసుకొచ్చేసేయాలి. 5 బీడ్ ఫ్లవర్ అయితే వేసేసాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్. 1 2 3 4 5 పైకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇలా టైట్గా లాగేసేయండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాము. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇలా పెట్టేసుకోండి. ఇంకా మన ఎదురికి మనకి ఇలా కన్వీనియంట్గా ఉంటుంది, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది కనుక. మీకు మళ్ళీ ఈ కంటి భాగం ఎక్కడ వేయాలో మీకు అర్థం కాదని చెప్పేసి నేను ముందు ఈ మధ్య భాగం అల్లేసి తర్వాత చెవులు అనేది యాడ్ చేద్దాం. అలా అయితే మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. తప్పు లేకుండా వస్తుంది కంటి భాగం అనేది. ఇదిగోండి ఇలా ఎక్కించేసుకోండి. వైట్ బ్లాక్ వైట్ ఇలా యాడ్ చేయండి. 5 బీట్లో ఫస్ట్ బీట్కి యాడ్ చేసేస్తున్నాము. సెకండ్ బీట్కి కూడా తీసుకెళ్ళిపోదాం నీడిల్ని. ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి, 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీట్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. వైట్ పైకి బ్లాక్ వచ్చేట్టు యాడ్ చేసేయండి. ఇలా చూసారు కదా, పైకి బ్లాక్ వచ్చాయి. ఇలా బ్లాక్ వచ్చేట్టుగా యాడ్ చేసేయండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకెళ్ళిపోదాం థర్డ్ స్టెప్కి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 2 3 4 5 బీడ్స్ అయితే మీకు రావాలి. స్టార్టింగ్ రైట్ లెఫ్ట్ బ్లాక్ బీడ్స్, మిడిల్ 3 వైట్ బీడ్స్. ఓకేనా? ఇలా మరలా బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. మరలా ఈ 5 బీడ్స్ కూడా వేసేద్దాము. బ్లాక్ బీడ్ ఇక్కడ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్లో లాస్ట్ బీడ్ అండ్ ఫిఫ్త్ బీడ్ బ్లాక్ బీడ్. ఇక్కడ బ్లాక్ వైట్ 2 బీడ్స్ ఉన్నాయి, వైట్ బీడ్స్ 2 యాడ్ చేసేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసేద్దాము నీడిల్ని. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కంటి భాగం ఎక్కడైనా తప్పు వేస్తుంటే కంటి భాగం అనేది అడ్డం రావాలి. అడ్డబిడ్లాగా మనకి కంటి భాగం రావాలి. ఓకేనా? ఇంకా మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 5 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 5 వైట్ బీడ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇంకా ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బీడ్కి తీసుకుందాము. ఇక్కడ 1 బీడ్ వైట్ ఉంది, 3 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా సెకండ్ బీడ్లోకి ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ సెకండ్ బీడ్కి ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి.
రెడ్ బీడ్, ఫస్ట్ రెడ్ ఎక్కించేసుకోండి, తర్వాత వైట్ బీడ్ ఎక్కించుకోండి. మనకి ఇప్పుడు ఇక్కడ బొట్టు భాగం అనేది వేసేస్తున్నాం. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా రావాలి. ఇక్కడ రెడ్ బీడ్, గోల్డ్ బీడ్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ వైట్, రెడ్ ఉన్నాయి. ఇప్పుడు మనం రెడ్ అండ్ గోల్డ్ తీసుకుంటున్నాం. కలర్ కాంబినేషన్ అనేది ఎవరి చాయిస్, మీ ఇష్టం అదంతా. ఇలా బొట్టు భాగం కాబట్టి రెడ్ తీసేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ తీసేసుకోవాలి. నెక్స్ట్ 5th బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇలా ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా రావాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 వైట్ బీడ్స్, రైట్ లెఫ్ట్, మిడిల్లో మాత్రం థర్డ్ బీడ్ మాత్రం ఇక్కడ గోల్డ్ వేసేసాం. ఇలా రావాలి. నెక్స్ట్ 5th స్టెప్కి స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ అవుట్లుక్ అంతా మారిపోద్ది అనమాట. మనం అవుట్లుక్ అంతా గోల్డ్ ఇచ్చేద్దాం. ఇలా 3 బీడ్స్ ఇలా తీసేసుకోండి. వైర్ అనేది లెఫ్ట్ వైపు ఉంది నాకు. నేను నా చెయ్యి ఎక్కడుందో మీరు ఒకసారి గమనించండి. దాన్ని బట్టి మీరు ఎక్కించేసుకోండి. రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అని ఇలా యాడ్ చేసేయటమే. 3 బీడ్స్. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ రెడ్, వైట్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి అంటే గోల్డ్ బీడ్, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ గోల్డ్ అండ్ రెడ్ ఇక్కడ ఉన్నాయి. రెడ్ అండ్ వైట్ యాడ్ చేయాలి. రెడ్, వైట్ ఈ 2 బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 4th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చానండి. ఇక్కడ వైట్, రెడ్ ఉన్నాయి, 2 బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి అవుట్లుక్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ వేసా. ఇలా 5th బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, గోల్డ్ బీడ్స్ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఇప్పుడు మనకి 5 బీడ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో ఉన్న 3 బీడ్స్ తీసుకోవాలి. రైట్ లెఫ్ట్ 1 బీడ్ మైనస్ చేసేయాలి. ఇప్పుడు షేప్ రావాలి కదండి, అందుకని ఇక్కడ ఈ 3 వైట్ బీడ్స్కి వెయ్యాలి. 1 2 3 ఈ 3కి ఇక్కడ 1 బీడ్ ఉంది. 1 వైట్, 2 గోల్డ్ ఈ 2 బీడ్స్ ఇలా యాడ్ చేయాలి. ఇలా వైట్ 2 గోల్డ్ బీడ్స్ ఫస్ట్ వైట్ బీడ్లోకి, మిడిల్లో 3 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా దానిలోకి తీసుకొచ్చా. నెక్స్ట్ ఎమ్మటే ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం, మనకి టైం సేవ్ అవుద్ది అనమాట. ఇలా చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా తీసుకోవాలి. థర్డ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్.
ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా వైట్ బీడ్లో నుంచి వీటిలో కూడా తీసేయాలి, బయటకు వచ్చేయాక మనం ఇక్కడ కూడా అవుట్లుక్ వచ్చేసింది మనకి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైన మనకి 1 2 3 2 గోల్డ్ బీడ్స్, రైట్ లెఫ్ట్ గోల్డ్ బీడ్, మిడిల్లో వైట్ బీడ్ ఇలా రావాలి. ఇలా వస్తేనే మీరు కరెక్ట్గా వేసినట్టు. నెక్స్ట్ నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఇలా మిడిల్లో వైట్ బీడ్ ఉంది కదా, 3 బీడ్స్లో మిడిల్లో వైట్ బీడ్ ఉంది. ఈ వైట్ బీడ్కి 3 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కదండి వర్క్. ఇలా మనకి నిలవదు కాబట్టి ఇలా పైకి తీసుకొచ్చేయాలి. మరలా ఒకసారి ఇలా ఇప్పుడు టైట్ వచ్చేస్తుంది, మనకు నిలబడిపోద్ది, మరలా కిందకు వచ్చేస్తాం, ఇబ్బంది అయితే ఉండదు. ఓకే అండి. ఈ పైకి వచ్చేటప్పటికి 1 బీడ్ రావాలి. చూసారు కదా, సైడ్ గోల్డ్ బీడ్స్ 1 2 3 4 5 6 రావాలి. ఇలా మళ్ళీ ఇటు కూడా చూడండి, దీన్ని కూడా కౌంట్ చేయండి. ఇటు వెళ్ళినా కౌంట్ చేయాలి, రైట్ వెళ్ళినా కౌంట్ చేయండి, మిడిల్ బీడ్ని, లెఫ్ట్ వెళ్ళినా మిడిల్ బీడ్ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 రైట్ లెఫ్ట్ ఈక్వల్గా రావాలి. ఒక మనకి ఈ షేపు చక్కగా ఒక ఇంటి షేప్ ఉంటుంది చూసారా, ఆ షేప్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి ఇది వేద్దాం. తగిలించేసుకోవచ్చు ఎక్కడైనా, కాబట్టి మనం మీరు ఎక్కడ తగిలించుకోవాలనుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి 6 బీడ్స్ అయినా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేనైతే ఇక్కడ 5 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1 బీడ్ ఉంది కదా, నేను 5 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. జాయింట్ బీడ్స్ తీసుకోవద్దు, మనకి మరలా తిరగదు. జాయింట్ బీడ్స్ తీసుకుంటే మామూలుగా ప్లెయిన్ ఉన్న బీడ్స్ని మాత్రమే తీసుకోండి. ఇలా 5 బీడ్స్ తీసేసుకోవాలి. తీసేసుకుని ఈ ఒక్క బీడ్కి మాత్రమే ఇలా, ఇప్పుడు వైర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇలా అనేసి కిందకి తీసుకొచ్చేయండి. ఇలా ఈ గోల్డ్ బీడ్ ఈ బీడ్స్లో నుంచి ఇలా సెకండ్ థర్డ్ ఈ బీడ్స్ ఒక్కొక్క బీడ్లో నుంచి ఇలా కిందకు వచ్చేసేయండి. చూసారు కదా, ఇలా కిందకు వచ్చేయండి. మనకి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఆపేసేయండి, టైట్గా లాగేసి ఇక్కడ వరకు ఆపేసేయండి. ఈ వీడియో బుజ్జి వినాయకుడిని ఇంత మటుకు ఆపుదామండి. నెక్స్ట్ వీడియోలో ఈ భాగం ఉంది కదా, ఈ చెవులు అవి ఎలా వేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా. ఇదిగోండి ఇంత మటుకు అయిపోయింది. వినాయకుడిని అల్లే విధానంలో పార్ట్ 1 ఇంత మటుకు ఎండ్ చేసేద్దాము. మీరేం చేయాలంటే ఈలోపు మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ చేసేయండి. ఈ 2 మీరు నాకు చేసేయండి. నెక్స్ట్ వీడియోకి నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. పార్ట్ 2లో వినాయకుడి పార్ట్ 2లో అల్లే విధానంలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.